హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఒక చిన్న రెసిపీతో వచ్చానండి. అదేంటంటే చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా చేయాలో చూసుకుందాం. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక నిమ్మకాయ కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సాజీరా వేసుకోవాలండి. అలాగే మనం తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. అలా మగ్గుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా అంతా కలుపుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకుందాం అంతా. కలిపిన తర్వాత అలా మగ్గుతూ ఉండగా అవి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు అందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్, అంటే ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ అండి, అది కూడా ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి తీయాలండి. తీసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అంతా. తర్వాత మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోకి మళ్ళీ దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా కారం అంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దాన్ని బాగా కలపాలి. అలా వాటర్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం మూత పెట్టుకొని తీస్తూ ఉన్నప్పుడు ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోకి మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా అంతా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి తీసిన తర్వాత వాటర్ అంతా ఇంకే వరకు హై ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచాలండి. ఇలా దగ్గరికి అయ్యాక మన చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. అంతే అండి, సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.